టీజీబీసీ స్టడీ సర్కిల్ జోగులాంబ గద్వాల్. ఈరోజు సంఘ సంస్కర్త లోపల 19వ శతాబ్దంలో ప్రముఖుడు ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. 19వ శతాబ్దంలో సంఘము లోపల ఉండే బాల్య వివాహాలు కానీ, సతీసాగనం కానీ, అదేవిధంగా అస్పృశ్యత కానీ, అంటరానితనం, దీనిపైన పోరాటం చేసిన వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్ గారు. క్రీస్తకం 1772 మే 22వ తారీఖు నాడు బెంగాల్ రాష్ట్రంలోని రాధానగరంలో జన్మించినారు. అదేవిధంగా ఇతడు బహుభాష కోవిదుడు, చాలా భాషలు వచ్చు రాజా రామ్మోహన్ రాయ్. ఆనాటి సంఘము లోపల ఉండే మూఢాచారాలపైన, మూఢనమ్మకాలపైన బెంగాల్ రాష్ట్రం లోపల భారతదేశం వ్యాప్తంగా మొట్టమొదట గలమెత్తిన వ్యక్తి ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. అదే రాజా రామ్మోహన్ రాయ్ గారి యొక్క బిరుదులు. రామ్ రాయ్ అంటే ఇది వంశపారంపర్యంగా వచ్చింది అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇతను యుగకర్త అంటారు. చూడండి, సంస్కరణల కోసం కృషి చేసినందుకు యుగకర్త. అదేవిధంగా ఇతన్ని ప్రవక్త అని పిలుస్తారు. ప్రవక్త అంటే సమాజానికి, ప్రజలకు మధ్య వారధి ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. అదేవిధంగా నవయుగ వైతాళికుడు అని చెప్పొచ్చు, అంటే సాహిత్య రచనలో ప్రముఖుడు అని చెప్పొచ్చు. భారత పునర్జీవనోద్యమ పితామహుడు. పునర్జీవనం అంటే అర్థమైంది మళ్ళీ జన్మించడం. మళ్ళీ జన్మించరు కానీ సంఘములో మార్పులు తీసుకొచ్చిన మహానీయుడే రాజా రామ్మోహన్ రాయ్. అదేవిధంగా రాజా రామ్మోహన్ రాయ్ బహుభాష కోవిదుడు కాబట్టి ఆనాటి మొఘల్ చక్రవర్తి అయిన 3వ అక్బర్ రాజా అనే బిరుదు ఇవ్వడం జరిగింది. రాజా అనే బిరుదు ఎప్పుడైతే ఇవ్వడం జరిగిందో ఇతని పేరు ముందర రాజా వచ్చింది కాబట్టి రాజా రామ్మోహన్ రాయ్ అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా సంఘ సంస్కరణలకు కృషి చేసిన మొదటి వ్యక్తి కాబట్టి ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ అని బిరుదు కూడా కలదు. కౌముది అనే పత్రికని మరి బెంగాలీ భాషలో రావడం జరిగింది. 1821 సంవత్సరంలో ఆరు స్థాపించడం జరిగింది. ఆరు బెంగాల్ వీక్లీ పత్రికగా ఇది రావడం జరిగింది. అయితే ఆనాటి సాంఘిక దురాచారం ఏంటంటే భర్త చనిపోతే భార్య అదే చితిపై కూర్చొని మరణించవలసిన అవసరం ఉంది కాబట్టి సతికి వ్యతిరేకంగా ఈ పత్రికలో ప్రముఖంగా వ్యాసాలు రాసినారు. అదేవిధంగా 2వ పత్రిక మిరాత్ ఉల్ అక్బర్, ఇది పర్షియా భాషలో ఉంది. 1822 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఇంకో పత్రిక పేరు బంగదూత. ఈ పత్రిక బెంగాల్ భాషలో, పర్షియన్ భాషలో, హిందీ భాషలో, ఇంగ్లీష్ భాషలో ప్రచురితం అయ్యింది అని చెప్పొచ్చు. అదేవిధంగా బ్రాహ్మణ సేవది అనే పత్రిక క్రైస్తవ మతంలోని లోపాలను ఎత్తి చూపడం జరిగింది.